అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 12/9/2022లో జరిగినటువంటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగినటువంటి గ్రూప్ డి పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, ఈ 100 క్వశ్చన్స్లో 55 క్వశ్చన్స్ అనేవి యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఈ 55 క్వశ్చన్స్ గురించి మనం రెగ్యులర్గా ప్రతి వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ పేపర్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనం ఈచ్ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబరింగ్ ఇచ్చుకుంటా పోదాం. ఓకే, సో మనం ఎంత అవుట్ ఆఫ్ 55లో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం అనేది ఈరోజు ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ నెంబరింగ్ ఇచ్చుకుంటూ సాల్వ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 ఏమడిగిండు? x² + 2x - 6 సమీకరణం యొక్క మూలాలు అడిగిండు, రూట్స్ అడిగిండు. ఓకే, మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ 6 ఉంది కదండి, 6 ఇంటూ ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుంది? 6 ఇంటూ 1 అనుకుంటే 6 రావాలి. ఈ రెండుని మనం మల్టిప్లై చేస్తే 6 రావాలి, ప్లస్ చేస్తే 2 వచ్చేటట్టు రాసుకోవాలి. ఓకే, 3 2 6. నెక్స్ట్ ఇంకా 6 మల్టిపుల్ ఏమైనా ఉన్నాయంటే 6 ఇంటూ 1 ఉంటుంది. రావట్లే కాబట్టి అట్లా ఇంకో ఫార్ములా ఉంటుంది కదండి మనకి, -b. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే -b ± √b² - 4ac b² - 4ac/2a. ఓకే, ఇది మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. ఓకే, -b అంటే ఏంటిది? b ఇప్పుడు a అంటేనేమో 1 అండి, x² + x మైనస్ కాన్స్టెంట్ ఫార్ములాలో. a అంటే 1, b అంటే 2, c అంటే -6. అవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ -b అంటే -2, ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. ఓకే, √b², 2² అంటే 4, మైనస్ 4కి 4, ఏ అంటే 1. ఓకే, సి అంటే -6 కాబట్టి -6 తీసుకుంటున్నాం. ఓకే, b² - 4ac/2 అంటే 2, 1 అంటే 1గా అంటే సారీ ఏ అంటే మల్టిపుల్ 1 కాబట్టి 1 తీసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 4 6 ఎంత అండి? 24. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇది ప్లస్ 24 అయింది. ఓకే, ఇది ప్లస్ 24, ఇది ఎంతండి? 7. 24 7 ఎంతండి? 28. ఓకే, సో ఫైనల్గా ఇది వచ్చేసి -2 ప్లస్ 24 √24/2 ప్లస్ ఆర్ మైనస్. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి, 2 రూట్లు కావాలి కాబట్టి. సో 24 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అండి? 8 3 24. ఓకే, 8 3 24 అంటే ఇప్పుడు 4 మల్టిపుల్ రాసుకున్నామండి. 4 6 24. ఓకే, 4 6 24 అంటే చూడండి ఇక్కడ మిస్టేక్ అయింది. 6 4 24 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 ప్లస్ ఇక్కడ 4 ఉంది చూడండి, b² అంటే 2² 4, ఇక్కడ 4 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది 24. సో టోటల్గా ఎంత అయింది? 24 4 అంటే 28 అండి. ఇది నేను మిస్టేక్లో 24 తీసుకున్నా. 28 √28 అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి? √28 ఏమని రాసుకోవచ్చు? 7 4 28 అంటే 7 × 4 అని రాసుకోవచ్చు. 28 ఏమని రాసుకోవచ్చు? 7 4 28 కాబట్టి 7 × 4 అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఉంటుంది. ఓకే, సో ఈ 7 × 4 అంటే √4 ఏమవుతుందండి? 4 అంటే 2² అని రాసుకోవచ్చు. 2² అని రాసుకున్నప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 అనేది బయటకు వస్తుంది. సో ఫైనల్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 ± 2√7/2. ఇది మన ఫైనల్ మిగులుతుంది అనమాట. ఓకే, ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. చూడండి, ప్లస్ తీసుకుంటున్నా, -2 ప్లస్ 2√7/2 ఇది ఒక రూట్. ఓకే, 2√7/2 ఇది ఒక రూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ఇంకో రూట్ అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? -1 ప్లస్ √7 వస్తుంది. ఓకే, కామన్ తీసింది బై ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఒక రూట్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకో రూట్ ఏముంటుంది? -1 మైనస్ √7, దట్ మీన్స్ -1 ప్లస్ ఆర్ మైనస్ √7. ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే, -1 ప్లస్ ఆర్ మైనస్ √7, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఇచ్చిన అక్షర సమూహాలలో ఇచ్చిన శ్రేణిని హేతుబద్ధం చేసేందుకు ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన అక్షర సమూహం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అంటారు. సో ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 14 3 17, 17 3 20, 23 23, 23 3 26, నెంబర్ వచ్చేసి 26. సో ఇక్కడ 30 ఉంది, ఇది ఆప్షన్ కాదు. 28 ఉంది, ఇది కూడా ఆప్షన్ కాదు. 26 రావాలి.
సో ఇప్పుడు జీ చూడండి, జీ అంటే 7, ఎల్ అంటే 12. ఎంత పెరిగింది? 7, 12 అంటే 5 పెరిగింది, +5. నెక్స్ట్ 12, 5, 17, 17, 17, 5, 22. ఓకే, 22, 5 కలిపితే ఎంత అండి? మనకి 27 వస్తుంది. 26 వరకు జెడ్, 27 అంటే ఏ. ఓకే, సో చూడండి మన ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ నెంబర్ 26. ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ నెంబర్ 26 అంటే ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 5 అంటే మనకి ఎంత? క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు 5th నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 4th నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు 3rd నెంబర్ అండ్ ద 2nd నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు 1st నెంబర్. సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా 4th నెంబర్ 3rd నెంబర్కి ఒక రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉన్నది ఏంటిది? సేమ్ రిలేషన్ ఉంటుంది అనమాట 30కి నెక్స్ట్ వచ్చేదానికి. సో ఇక్కడ చూడండి 27, 36. 27 అంటే ఎంత అండి? 9 మూల 27, 9 × 3. ఓకే, 9 మూల 27. ఓకే, నెక్స్ట్ 36. 36 అంటే ఎంత అండి? 9 మూల 7, 9 4 36. 9 × 4 36, 9 4 36. ఓకే, ఫైన్. 9తోనే మల్టిపుల్ అయింది 2 సార్లు, ఒకసారి 3 తోటి, ఒకసారి 4 తోటి. నెక్స్ట్ 39 అంటే ఇప్పుడు ఫస్ట్ మనం 9లో పోతుందని చూద్దాం. 39 పోకపోతే 3లో పోతుందని చూద్దాం. 9లో 39/9 పోతుందా అండి? పోదు. 9 5 45, 9 4 36, 39 రాదు. 3లో వస్తుందా? వస్తుంది. 13 మూల 39. ఓకే, ఇక్కడ 3 వచ్చింది. నెక్స్ట్ 52 అంటే నెక్స్ట్ 3 వచ్చింది కదండి, ఇక్కడ కూడా 3 వచ్చింది కదా. నెక్స్ట్ ఎంత రావాలి మనకి? 4 రావాలి. అకార్డింగ్ టు దట్ రిలేషన్షిప్ ఇక్కడ 4 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి? 9 రావాలి. సో 13 4 52 సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ చూడండి 30 ఉంది కాబట్టి 30ని 3 తోటి వచ్చేటట్లు ఎట్లా రాసుకుంటాం? 10 × 3 రాసుకుంటాం, అంతే కదా. 10 × 3 రాసుకుంటాం, 10 మూల 30. నెక్స్ట్ 3 దగ్గర ఏం రావాలి? 4 రావాలి. 10 దగ్గర ఏం రావాలి? 10 రావాలి. సో నెక్స్ట్ 10 4 ఎంత? 40. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 40. ఓకే, అర్థమవుతుందండి. ఇక్కడ 9 కామన్, ఇక్కడ 9 కామన్, ఇక్కడ 13 కామన్, ఇక్కడ 13 కామన్, ఇక్కడ 10 కామన్, 10 కామన్, ఇక్కడ 3 4 మల్టిపుల్, ఇక్కడ 3 4, ఇక్కడ కూడా 3 4. సో ఫైనల్గా 10 × 4 40. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 అంటే క్వశ్చన్ నెంబర్ 4 అనమాట. ఓకే, ఒక ప్రత్యేక కోడ్ భాషలో SHOUTని VLTAAగా మరియు టోటల్ను WSYGSగా రాశారు. అదేవిధంగా WHATEని ఈ విధంగా రాయాలి. సో చూడండి, ఫస్ట్ రిలేషన్ చూద్దాము, 1 to 1 రిలేషన్ చూద్దాము, తర్వాత చూద్దాం అంటే రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ అంటే ఎంతండి? MNOPQRS 19. ఓకే, వి అంటే ఎంత? 22. ఎంత పెరిగిందండి? 19, 22 అంటే 3 పెరిగింది. ఓకే, నెక్స్ట్ హెచ్ అంటే 8, ఎల్ అంటే 12. 8, 12 అంటే ఎంత పెరిగిందండి? 4 పెరిగింది. ఓకే, ఓ అంటే 15, టీ అంటే 20. ఎంత పెరిగిందండి? 15కి 20కి 5 పెరిగింది. ఓకే, యు అంటే 21, ఏ అంటే 1 అంటే 21 అంటే 21కి 5 కలిపితే 26. ఓకే, చూడండి నెక్స్ట్ 26కి 1 కలిపితే ఏ వస్తుంది కదా, జెడ్ తర్వాత ఏ. నెక్స్ట్ టీ అంటే 20, 20కి +5 కలిపితే 25. ఓకే, 25 అంటే ఎంత? మామూలుగా 25 అంటే వై, 26 అంటే జెడ్, ఆల్రెడీ 6 కాబట్టి 7, ఇంకోటి కలిపితే 7. అంటే లైక్ చూడండి 3 4 5 6 7 సీక్వెన్స్లో ఒక్కొక్క ఈచ్ లెటర్కి యాడ్ చేసిండు. అట్లనే ఇప్పుడు 20కి 3 కలిపితే 23. ఓకే, డబ్ల్యూ అంటే 23. ఓ అంటే 15, 15కు 4 కలిపితే 19, ఎస్ అంటే 19. అట్లనే ఏకి ఇప్పుడు ఏ అనేది ఎన్నో నెంబర్ అంటే 4th నెంబర్, 4th నెంబర్కి ఎంత కలపాలి? 6 కలపాలి. 1కి 6 కలిపితే 7, జీ అంటే 7. సో సేమ్ సిరీస్ అనమాట, సీక్వెన్స్ 3 4 5 6 7. సో డబ్ల్యూ అంటే 23, 23కి 3 కలిపితే 26, 26 అంటే జెడ్. హెచ్ అంటే 8, 8కి 4 కలిపితే 12, 12 అంటే ఎల్. ఐ అంటే 9, 9కి 5 కలిపితే ఎంత అంటే 14, 14 అంటే ఎన్. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, 20కి 6 కలిపితే 26, 26 అంటే జెడ్. నెక్స్ట్ ఈ అంటే ABCDE 5, 5కి 7 కలిపితే ఎంత అండి? 5 3 10, 2 12, 12 అంటే ఎంత అండి? ఎల్. సో మన ఫైనల్ ఆన్సర్ అంటే JLNZL, JLNZL, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 అంటే మనకి ఎంత అండి? క్వశ్చన్ నెంబర్ 5, 5th క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి MN అనే 2 రైళ్లు 30 సెకండ్లు 1 నిమిషం 45 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటుతాయి. ఓకే, రైలు పొడవు M అనేది రైలు పొడవు Nలో సగం, అంటే రైలు పొడవు M అనేది రైలు పొడవు Nలో సమానం, పొడవు అండి. ఓకే, సో అయితే ఏమన్నాడు? రైలు M వేగానికి రైలు N వేగానికి గల నిష్పత్తి అడిగిండు, అంటే వెలాసిటీ నిష్పత్తి అడిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం వెలాసిటీ అంటే ఏం రాసుకుంటామండి, దూరం బై కాలం అని రాసుకుంటాం, దూరం బై కాలం. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ అనేది ఫస్ట్ మనం ఎమ్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే డిస్టెన్స్ అనేది ఒక స్తంభం కాబట్టి అది కాన్స్టెంట్ అనుకుందాం. టైం అనేది ఎంత పట్టింది, 30 సెకండ్లు కాబట్టి నేను ఇక్కడ 30 పెట్టుకుంటున్నాను. ఓకే, టైం ఒకటి తీసుకుంటారు 30 సెకండ్లు కాబట్టి. నెక్స్ట్ ఈ సెకండ్ ట్రైన్ ఎన్నికి తీసుకున్నట్లయితే దూరంకి దూరం తీసుకుంటున్నా స్తంభం కాబట్టి. కాలం వచ్చేసి నిమిషం 45 సెకండ్లు, అంటే నిమిషం అంటే 60 సెకండ్లు, 45 సెకండ్లు అంటే 105 సెకండ్లు వస్తుంది. ఓకే, 105 సెకండ్లు ఇది. సో ఇప్పుడు ఇది వేగం వచ్చింది, మనకు వేగాల నిష్పత్తి అడిగింది కాబట్టి ఇక్కడ చూడండి దూరం అనేది ఇప్పుడు కంప్లీట్ ట్రైన్ ట్రావెల్ కావాలి కాబట్టి ఇప్పుడు దూరాన్ని నేను ఎమ్ అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ అనే ట్రైన్కి ఎమ్ అనుకున్నా. సో ఈ ఎమ్ అనుకున్నా, దీని దూరాన్ని ఎన్ అనుకున్నా. మనకు రిలేషన్ ఉంది, ఏముంది, ఎమ్ని ఏమని రాసుకోవచ్చు, n/2 అని రాసుకోవచ్చు. నేను ఎమ్ ప్లేస్లో n/2 అని రాసుకుంటున్నాను. ఓకే, n/2 అని రాసుకుంటున్నాను. సో ఇంతవరకు తీసేసేయండి. n/2 × 30 అంటే n/60. మనకి రిలేషన్ ఎమ్కి ఎన్ అడిగింది కాబట్టి ఇది ఎమ్ అనుకోండి, ఇది ఎన్ అనుకోండి. ఓకే, ఈ ఎమ్ ప్లేస్లో ఏం రాసిన, నేను n/2 రాసిన. మనకి ఏం అడిగిండు రిలేషన్, m/n అడిగింది కాబట్టి m/n = వేగాలు అడిగింది కాబట్టి m/n = చూడండి m ప్లేస్లో n/2 రాసిన అంటే 30 × 2 60. ఓకే, ఇది క్లియర్, m అయిపోయింది. ఇంటూ n ప్లేస్లో ఏం రాయాలి, n/105 రాసుకోవాలి, n/105 రాసుకోవాలి, 105 రాసినాం. ఓకే, ఇప్పుడు n క్యాన్సిల్ అయిపోయింది. సో 105/60 ఉంది మనకి, 105/60 అంటే క్యాన్సిలేట్ చేద్దాం. 5 తోటి క్యాన్సిలేట్ చేసినప్పుడు, ఓకే 5 తోటి క్యాన్సిలేట్ చేసినప్పుడు 5 1 10 అంటే 5 2. ఓకే, ఇక్కడ ఎంత, 5 2 5 1. 3 తోటి క్యాన్సిలేట్ చేసినప్పుడు 3 4 12, 3 7 21, అంటే 7/4 ఉంది. రేషియో రాస్తే 7:4, అంతే కదా, 7:4, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, అంటే 6th క్వశ్చన్. సో పాజిటివ్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో మార్చినట్లయితే దానిలో ఎన్ని అక్షరాల స్థానాలు మారకుండా ఉంటాయి. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినప్పుడు ఫస్ట్ ఏముంటుంది, లీస్ట్గా ఈ ఉంది, EFGHI ఉంది, I 2 సార్లు ఉంది, JKLMNOPQRSTUV ఇంతవరకు అయిపోయింది. ఎన్ని వచ్చినాయి మనకి, ఇవి 4, ఇవి 4, 8 వచ్చినాయి. అంటే ఇక్కడ ఇవి 4, ఇవి 4 సరిపోయింది. సో ఏమేమి ప్లేస్ మారలేదో చూద్దాము. ఇక్కడ ఈ ప్లేస్లో P వచ్చింది, O ప్లేస్లో I వచ్చింది, నెక్స్ట్ S ప్లేస్లో కూడా I వచ్చింది, నెక్స్ట్ I ప్లేస్లో O వచ్చింది, T ప్లేస్లో P వచ్చింది, నెక్స్ట్ I ప్లేస్లో S వచ్చింది, VEలో TV వచ్చింది. అంటే ఒక్కడు కూడా మ్యాచ్ కాలేదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమీ లేవు, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అంటే మనకి 7th అనమాట. ఓకే, సో ABCIJK మరియు అనే 6 స్నేహితులు కలిసి ఇంటర్వ్యూకు వెళ్తున్నారు అనమాట. ఒక్కో విధమైన స్కోర్ సాధించాడు. సో వాళ్ళు సీక్వెన్స్ ఆఫ్ స్కోర్స్ రాద్దాము. K కంటే C తక్కువ స్కోర్ చేయలేదు, అంటే C అనేవాడు K కన్నా పైన ఉన్నాడు, ఎక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి పైన రాశారు. ఓకే, సో నెక్స్ట్ A కంటే J ఎక్కువ స్కోర్ చేయలేదు. A కంటే J ఎక్కువ స్కోర్ చేయలేదు అంటే A కింద J అనేవాడు ఉన్నాడు. ఓకే, I అనే వ్యక్తి 3 స్నేహితుల కంటే తక్కువ స్కోర్ చేశారు, అంటే ఫస్ట్ 3 ఉంటారు, వాళ్ళ తర్వాత I అనేవాడు చేశాడు. ఓకే, మొత్తం ఉంది 6, అంటే I కింద ఇంకెంతమంది ఉంటారు, 2 ఉంటారు. నెక్స్ట్ A కంటే C ఎక్కువ స్కోర్ చేశాడు. A కంటే C ఎక్కువ స్కోర్ చేశాడంటే C కింద A అనేవాడు రావాలి, అనే కదా. సో C కింద A అనేవాడు రావాలి, A కింద J అనేవాడు రావాలి, C కింద A అనేవాడు రావాలి, సారీ C కింద ఆల్రెడీ K అనేవాడు ఉన్నాడు, C కింద మనం. సో వీని K కింద AJ రాసుకుందాం, అజంప్షన్ ఇది, AJ రాసుకుందాం. చూడండి, సో నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, J కంటే B తక్కువ స్కోరు చేశాడు కానీ అతి తక్కువ స్కోరు కాదు. J కంటే B అనేవాడు తక్కువ స్కోర్ చేశాడు, J కన్నా తక్కువ స్కోర్ చేశాడు కానీ వీడు కాదంట. సో ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ J కంటే B తక్కువ స్కోర్ చేశాడు కానీ అతి తక్కువ కాదు అన్నాడు. అంటే B అనేవాడు J కంటే తక్కువ స్కోర్ లాస్ట్ కాదన్నాడు, అంటే లాస్ట్ నుంచి నేను సెకండ్ తీసుకుంటున్నాను, లాస్ట్ అని కాదని వాడే చెప్పాడు. B కన్నా తక్కువ అన్నాడు కాబట్టి ఆల్రెడీ A పైన 3 అన్నాడు కాబట్టి J అనేవాడిని ఇక్కడ తీసుకుంటాను. ఓకే, ఈ J అనేవాడు
ఏమన్నాడు ఇక్కడ, ఏ కంటే జే అనేవాడు ఎక్కువ స్కోర్ చేయలేదు అంటే జే అనేవాడు ఏ కన్నా కింద తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఏం రాశాడు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో, ఏ కంటే సి ఎక్కువ స్కోర్ చేశాడు అన్నాడు కాబట్టి ఏ కంటే సి ఎక్కువ స్కోర్ చేసింది సి తీసుకుంటాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, కే కంటే సి తక్కువ స్కోర్ చేయలేదు అన్నాడు. అంటే కే అనేవాడు సి తక్కువ స్కోర్ చేయలేదు అంటే కే అనేవాడు సి కింద ఉంటాడు. సో సి ఇక్కడ ఉందంటే మనకు మిగిలిన ఆప్షన్ లాస్ట్లోనే ఉంది కాబట్టి లాస్ట్లో కేని పెట్టడం జరిగింది. ఓకే, వాడు అసలు క్వశ్చన్ ఏం అడిగిండు, ఎవరైతే తక్కువ స్కోర్ చేశారంటే లాస్ట్లో ఉన్నది కే అనేవాడు కాబట్టి కే అని మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 కే అనేవాడు. ఒకసారి ఆప్షన్ అంటే స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేయండి. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వదిలేసేయండి, మిగిలిన చూడండి. ఏ కంటే జే ఎక్కువ స్కోర్ చేయలేదు అంటే ఏ కింద జే అనేవాడు వచ్చాడు. నెక్స్ట్ ఐ అనే వ్యక్తి ముగ్గురు స్నేహితుల కంటే తక్కువ స్కోరు చేశాడు అంటే ఫస్ట్ వీళ్ళు ముగ్గురు. ఓకే, తర్వాత ఐ అనేవాడు 4వ వాడు. నెక్స్ట్ ఏ కంటే సి ఎక్కువ స్కోర్ చేశాడు అంటే ఏ పైన సి. ఓకే, జీ కంటే బి తక్కువ స్కోర్ చేశాడు అంటే బి అనేవాడు జే కింద, కాకపోతే లాస్ట్ కాదన్నాడు కాబట్టి లాస్ట్ నుంచి బట్ 1. ఓకే, అన్ని బొమ్మ మిగిలింది ప్లేస్ లాస్ట్, మిగిలిన ఆల్ఫాబెట్ ఏంటిది కే. సో లాస్ట్ ప్లేస్ కే అనేవాడికి ఇవ్వడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15, దట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 8 అకార్డింగ్ టు అవర్ వీడియో. 8th క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ ఇన్ కన్ఫ్యూజన్. కొన్ని శాండ్విచ్లు పిజ్జాలు. ఓకే, కొన్ని శాండ్విచ్లు పిజ్జాలు, ఇది శాండ్విచ్లు అనుకుందాం, ఇది పిజ్జాలు అనుకుందాం. నెక్స్ట్ బర్గర్లన్నీ పిజ్జాలు. సో ఇక్కడ బి అని పెట్టుకుందాం, ఎందుకు ఈ బర్గర్లన్నీ పిజ్జాలు కాబట్టి. నెక్స్ట్ కొన్ని బర్గర్లు పాస్తాలు. సో కొన్ని బర్గర్లు పాస్తాలు అంటే బర్గర్ సర్కిల్ని టచ్ చేసుకుంటా ఇట్లా వచ్చినప్పుడు ఇవేంటిది పాస్తాలు అని కాబట్టి పిఏ అని పెట్టుకుందాం. ఇది మనకు వెన్ డయాగ్రామ్. శాండ్విచ్లు కొన్ని, ఇవేంటిది పిజ్జాలు. సో బర్గర్లన్నీ పిజ్జాలు, అందుకే పిజ్జా సర్కిల్లో బర్గర్ పెట్టిన. కొన్ని బర్గర్లు అనేవి పాస్తాలు కాబట్టి హాఫ్ సర్కిల్ పోయింది. ఇది మనకు వెన్ డయాగ్రామ్. సో కన్క్లూజన్ చూడండి, కొన్ని శాండ్విచ్లు బర్గర్లు అన్నాడు. శాండ్విచ్లు ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. బర్గర్లు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో బర్గర్లకి శాండ్విచ్లకి రిలేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ కొన్ని పాస్తాలు పిజ్జాలు. పాస్తా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పిజ్జా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ సర్కిల్ ఈ సర్కిల్ టచ్ అవుతుందా, ఎస్. ఓకే, టచ్ అవుతుంది. ఇది టచ్ అవుతుంది కదండి, ఈ ఏరియా. సో ఇది స్టేట్మెంట్ 2 అనేది, కన్క్లూజన్ 2 అనేది రైట్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 1 కాదు, పర్యావసనం 2 మాత్రం ఆన్సర్ ఇస్తుంది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది 9th క్వశ్చన్ చూడండి. అవధేష్ బిందు ఏ నుండి బయలుదేరి తూర్పు దిశగా 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. సరే, ఇక్కడ ఒక పాయింట్ అనుకుందాం. పాయింట్ నుంచి 10 కిలోమీటర్లు ఈస్ట్ సైడ్ వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ ఇది ఏ అంట. నెక్స్ట్ ఏమన్నాడు, ఆ తర్వాత ఆయన ఎడమ వైపు మళ్ళీ 10 కిలోమీటర్ల దూరం నడిపాడు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్, అప్ వస్తుంది, నార్త్ సైడ్. ఎంత దూరం పోయిండు, 10 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు, మళ్ళీ ఎడమ వైపు మళ్ళీ 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. 2 సార్లు ఎడమ వైపు, ఇది కూడా అవుతుంది, ఇది ఎడమ సైడ్ అంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్ అవుతుంది. ఇది 10 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏం వెళ్ళాడు, ఆయన చివరగా ఎడమ వైపు వెళ్ళి 3 కిలోమీటర్ల దూరం నడిపాడంట. ఎడమ వైపు ఎటు సైడు, సౌత్ సైడ్ వస్తుంది, 3 కిలోమీటర్లు నడిపాడు. ఓకే, బిందువు ఎం వద్ద అవుతాడు. బిందువు ఎం, ఇది ఇక్కడ ఎమ్. నెక్స్ట్ ఏమడిగిండు, బిందువు ఎమ్ నుంచి ఏకి చేరుకునేందుకు ఎంత దూరం ప్రయాణించాలి. ఇటు సైడ్ 10 కిలోమీటర్లు పోయిండు, ఇటు సైడ్ 10 కిలోమీటర్లు వచ్చింది, సరిపోయింది. అప్ 10 కిలోమీటర్లు పోయిండు, డౌన్ 3 కిలోమీటర్లు వచ్చింది, ఇంకెంత రావాలి, 7 కిలోమీటర్లు రావాలి. ఓకే, 7 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి. ఏ దిశలో డ్రైవ్ చేయాలి, సౌత్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇంకెట్లా రావాలి, ఈ డైరెక్షన్లో రావాలి. ఇదేంటిది, సౌత్ అంటే దక్షిణ దిశగా 7 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, 17 మీన్స్ అకార్డింగ్ టు అస్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, అంటే మన వీడియోలో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఏబీల వయసులో నిష్పత్తి 5:9 ఇంతవరకు అండి. ఇది 7 సంవత్సరాల తర్వాత బి వయసు 52 సంవత్సరాలు అయినచో 6 సంవత్సరాల క్రితం ఏ వయసు అడిగిండు. ఓకే, నేను ఇది ఎక్స్ అనుకుంటున్నా, ఇది ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, బి వయసు ప్రజెంట్ 9x. ఓకే, 7 సంవత్సరాల తర్వాత అన్నాడు, 9x + 7 7 చేసిన బి వయసు. ఓకే, ఎంత అంటుండు, 52 సంవత్సరాలు అన్నాడు కాబట్టి నేను 52 పెట్టిన. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 9x = ఏమవుతుందండి, 52 - 7 అవుతుంది. 52 - 7 అంటే ఎంతండి, 45. అంతే కదా, 45కి 7 కలిపితే 52.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 9 5 45 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ వాల్యూ అనేది 5. ఇంతవరకు క్లియర్ మనకి. ఓకే, మనకి ఏం అడిగిండు, ఏ వయసు అడిగిండు. ఏ వయసు ఏమవుతుంది, 5x అవుతుంది. 5x అంటే 5ని 5 తోటి మల్టిప్లై చేయాలి. 5ని 5 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 25 అవుతుంది. 25 అనేది ప్రజెంట్ ఏ వయస్సు, ప్రజెంట్ వాడు అడిగింది ఏమండి, 6 సంవత్సరాల క్రితం అడిగిండు. 6 సంవత్సరాల క్రితం కావాలంటే ఇది -6 చేయాలి. 25 -6 చేస్తే ఎంత, 19, అంతే కదా. సో ఆప్షన్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. దట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 11 ఫర్ అస్. ప్రీతి బిందువు పి నుండి తూర్పు వైపు 30 మీటర్లు నడుస్తుంది. ఇది పాయింట్ పి అనుకుందాం. ఇక్కడ నుంచి 30 మీటర్లు నడుస్తుంది, 30 మీటర్స్ నడుస్తుందంట. ఓకే, అనంతరం ఎడమవైపు తిరిగి 18 మీటర్లు, ఎడమవైపు అంటే పైకి నార్త్ సైడ్ 18 మీటర్లు నడుస్తుంది. ఓకే, మళ్ళీ ఎడమవైపు 65 మీటర్లు నడుస్తుంది. మళ్ళీ ఎడమవైపు ఎంత నడుస్తున్నామా, 65 మీటర్లు నడుస్తుంది. ఓకే, 65. నెక్స్ట్ మళ్ళీ ఎడమవైపు తిరిగి 86 మీటర్లు నడుస్తుంది. ఓకే, ఎడమవైపు అంటే ఎటు సైడ్ వస్తుంది, సౌత్ సైడ్ వస్తుంది. ఎన్ని మీటర్లు, 86, 65 అయిపోయింది. నెక్స్ట్ 80. ఆమె తిరిగి ఎడమవైపు 65 మీటర్లు, ఎడమవైపు అంటే నాకు ఆపోజిట్ ఉంది కాబట్టి నాకు రైట్ సైడ్. ఎన్ని మీటర్లు, 65 మీటర్లు నడుస్తుంది. సో పైన 65 మీటర్లు, కింద 65 మీటర్లు, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆమె ఎడమవైపు తిరిగి 18 మీటర్లు నడుస్తుంది. ఓకే, సౌత్ సైడ్ కుడివైపు అవుతుంది, అప్ సైడ్ ఏమవుతుంది, ఎడమవైపు అవుతుంది కాబట్టి ఇది 18 మీటర్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. చివరిగా ఎడమవైపు మళ్ళీ బిందువు క్యూ చేరుకోవడానికి 30 మీటర్లు నడుస్తుంది. చివరిగా ఎడమవైపు మళ్ళీంది. ఓకే, ఇటు సైడ్ మళ్ళీంది. ఎంత దూరం పోయింది, 30. ఒక నిమిషం. ఎడమవైపు మళ్ళీ బిందువు క్యూ చేరడానికి 30 మీటర్లు నడుస్తుంది. 30 మీటర్లు నడిచింది. ఓకే, దట్ మీన్స్ చూడండి, ఫస్ట్లో కూడా 30 మీటర్లు వెళ్ళింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ కూడా 30 మీటర్లు వచ్చింది. సో ఇక్కడ ఆగింది. ఇది ఏంటిది అనుకుందాం, బిందువు క్యూ అనుకుందాం. ఇది క్యూ, ఇది పి. సో ఇప్పుడు చూడండి, పి నుండి బిందువు క్యూ అడిగిండు. అంటే పి అనేది ఇక్కడ ఉంది, బిందువు క్యూ అనేది ఇక్కడ ఉంది. ఎంత దూరం పి నుండి అడిగిండు, విత్ రెస్పెక్ట్ టు పి చూడాలి మనం. పి చూసినప్పుడు మనకి ఇది ఏ డైరెక్షన్ ఉందండి, సౌత్. దక్షిణంలో ఉంది. మనకు ఉత్తరం 2 ఆప్షన్లు తీసేసేయండి. సో దక్షిణంలో ఉంది. ఎంత దూరం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం ఎంత దూరం పోయిందండి, 86 కిలోమీటర్లు పోయిండు, 86 మీటర్లు పోయిండు. ఇక్కడ 18, ఇక్కడ 18 పోయిండు, అంతే కదా. 18 కవర్ చేసిండు. సో 18 ఎంత అండి, 36. 86 నుంచి 36 తీసేసినాం అనుకోండి, ఎంత మిగులుతుంది, 50 మిగులుతుంది. ఓకే, 50 మీటర్లు దక్షిణం వైపు ట్రావెల్ చేయాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 మీన్స్ 12. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ అవర్ వీడియో. కింది 2 క్రమానుగత తగ్గింపులలో ఏవి ఒకే ఒక తగ్గింపు 84%కి సమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ మనం 100 అనుకుందామండి. 100 అనేది ఏమంటుండు, ఒక తగ్గింపు 84% అంటుండు. 84% అనేది తగ్గిస్తే 100లో ఎంత మిగులుతుందండి మనకి, 100 నుంచి 84 తీసేసి ఎంత ఉంటుంది, 16 మిగులుతుంది. కాబట్టి మనకి 16% మిగులుతుంది. సో ఇది 100%, 16% అనుకోండి. మనకు అవుట్పుట్ ఎంత రావాలి, మనకి ఫైనల్గా 16 రావాలి, 16% రావాలి. ఆ 16% అనేది అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 16 బ్యాలెన్స్ రావడం. సో చూడండి, ఇప్పుడు నేను వాల్యూ తీసుకోవడం 100కే తీసుకుంటున్నాను. ఓకే, సో 100లో ఫస్ట్ 30% చేసిండు. ఎంత ఉంటుంది, 100 నుంచి 30 తీసేస్తే 70 ఉంటుంది. ఓకే, ఇది మిగిలింది. మనకి ఎంత మిగిలాలి, ఫైనల్గా 16 మిగలాలి. చూడండి, 70. మళ్ళీ 70లో 70% తీసేసిండు. అంటే ఎంత ఉంటుంది, 70లో 70% తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. అంటే పర్సెంటేజ్ మనం 100కి తీస్తాం కదా. ఇప్పుడు 70 అంటే 70లో 70 పోతే ఎంత మిగులుతుంది, 30 మిగులుతుంది. సో ఇది పర్సెంటేజ్ కాబట్టి ఇది కూడా పర్సెంటేజ్ కాబట్టి 100 వేసుకుంటున్నా. సో 70లో 70% పోతే ఎంత మిగులుతుంది, 30 మిగులుతుంది. కాబట్టి 7 3 ఎంత, 21. పర్సెంటేజ్ తీసేసేయండి, మనకి ఇక్కడ 21 వచ్చింది ఆన్సర్. మనకి ఎంత రావాలి, 16 కావాలి. సో మళ్ళీ 100లో 10 తీసేస్తే ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. ఓకే, 90లో మళ్ళీ 90% డిస్కౌంట్ తీసేయాలి, తగ్గింపాలి. 90లో 90% తీసేసి ఎంత మిగులుతుంది, 10% మిగులుతుంది. ఓకే, 10% పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. మళ్ళీ మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఓకే, సో ఓవరాల్గా 90 ఇంటూ 10 అంటే ఇక్కడ 100 ఉంటుంది. కాబట్టి ఈ 2 జీరోస్కి కట్ అయిపోతే 9 ఇంటూ 1 9. సో ఇక్కడ 9 వచ్చింది.
థర్డ్ ఆప్షన్ చూడండి, సేమ్ 40% తగ్గిస్తే ఎంత ఉంటుంది? 100లో 60 ఉంటుంది, అంతే కదా, 60 కదా, 100 నుంచి 40% తీసేసి ఈ 60లో మళ్ళీ 60 తీసేస్తే ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. సో ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి? 6 4లో 24 వస్తుంది. మనకి ఎంత కావాలి? 16 కావాలి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ 20 తర్వాత 80. 100లో 20 తీసేస్తే ఎంత ఉంటుందండి? 80 ఉంటుంది. ఓకే, మళ్ళీ 80 తీసేస్తే ఎంత ఉంటుంది? 20 ఉంటుంది, అంతే కదా. మళ్ళీ 80 తీసేస్తే 20, 8 2 ఎంత? 16. ఇక్కడ బై 100 ఉంటుంది కాబట్టి ఈ జీరో కట్ అయిపోతుంది. 16 మనకి ఎంత రావాలి? లాస్ట్ అన్ని తగ్గింపు బొంగ 16% మిగిలిన. సో ఇక్కడ కూడా 16% మిగిలింది కాబట్టి ఆప్షన్ 4 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13, దట్ మీన్స్ 23, మనకు 13 అనమాట. ఓకే, 13 మనకు 13. చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 5 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 30 55 అంటే 25 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, 80 అంటే 55 అంటే 125 ఉంది, అంతే కదా, 125. చూడండి, ఇప్పుడు ఈ 55కి 125 కలిపినాం అనుకోండి, యూనిట్ డిజిట్ చూడండి, 5 5 10, 0, ఇంకో 5 ఉంది, 5 2 7, ఈ 10లో 1 8, ఇది 125 కలిపితే 180 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు చూడండి డైరెక్ట్ తీసేద్దాం. 805 నుంచి 180 తీసేస్తే 5కి 5 ఉంటుంది. ఓకే, 8 అంటే ఇక్కడ 10 తీసుకుంటే 10 నుంచి 8 పోతే 2 ఉంటుంది. ఓకే, ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 1 పోతే 6 ఉంటుంది. సో మనకు ఈ డిఫరెన్స్ నుంచి ఏమైనా రిలేషన్ ఉందని చూద్దాం. 5 5 25, 25 125, 125 625. ఇప్పుడు ఈ 625 మల్టిప్లై బై 5 తోటి చేద్దాం. ఎంత వస్తుంది? 5 5 25, 5 2 10, 12, 5 6 30, ఇది ఒకటి 31, 3125. ఓకే, ఈ 3125 అనేది డిఫరెన్స్ కావాలి కాబట్టి మనకి ఈ 3125 మనం 805కి యాడ్ చేయాలి. ఓకే, ఈ 805కి ఈ 3125 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అదే మనకు ఆన్సర్ అనమాట. ఓకే, 3125. 5 5 ఎంత అండి? 10, ఇక్కడ 1, ఇక్కడ 0, 2 1 3, 8 1 9, 3కి 3, 3930 మన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26. ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 14 ఫర్ అస్. సో 72 122లను భాగించగా వరుసగా 3 7లను శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత? గరిష్ట సంఖ్య అడిగిండి, అంటే లైక్ HCF అనమాట. బోత్ నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేయాలి. ఓకే, నాట్ LCM, HCF. చూడండి, శేషాలు అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 72 నుంచి 3ను మైనస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ 120 నుంచి 7 మైనస్ చేస్తున్నా. అప్పుడు మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 69 115 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ డివిజబుల్ కావాలి, 0 డివిజబుల్ కావాలి. ఎందుకు? ఆల్రెడీ ఇంత శేషాలని మనం తీసేసినాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో చూడండి, త్రో ఆప్షన్స్ క్రాస్ చెక్ చేద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ 26 చూద్దాం. ఓకే, 26 69 ఎంత అమౌంట్లో డివిజబుల్ చేస్తుందో చూద్దాం. 26 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే యూనిట్ డిజిట్ చూద్దాం. 6 కి 9 వస్తుందండి, 6 6 36, 6 7 42, 6 3 6 9 56 వస్తుంది. 9 రాదు, ఈ ఆప్షన్ తీసేసేయండి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ 7 చూడండి, మనకి ఇక్కడ 69 ఉంది. 7 ఎక్కలో 9 వస్తుందండి, అంటే లైక్ యూనిట్ డిజిట్ మల్టిపుల్ చేసినప్పుడు 7 ఏళ్ళ 49 కాబట్టి మల్టిప్లై బై 7 చేద్దాం. ఓకే, 7 చేసినప్పుడు 7 ఏళ్ళు ఎంత అండి? 49. ఓకే, 7 1 7, 7 4 7 4 ఎంతంటే 11, 119 వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? 69. సో ఇది కూడా కాదు, ఫర్దర్గా 9 తోటి చేసినప్పుడు 9 1 9. నేను ఏం చేస్తున్నా అంటే ఈ యూనిట్ డిజిట్ ఉందా చూడండి, ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో నువ్వు ఏదైతే ఆన్సర్ అవుతుందో దాంతో డివిజబుల్ చేస్తే ఎగ్జాక్ట్గా 69 115 అనేది డివిజబుల్ కావాలి, మనకు అవుట్పుట్ 0 రావాలి. అట్లా చేసినప్పుడు నేను 29 తోటి మొత్తం చేయకుండా 9 ఒకటే తీసుకుంటున్నాను అనమాట. 9 ఎక్కంలో ఏ నెంబర్కి అయితే ఈ యూనిట్ డిజిట్ సాటిస్ఫై అవుతుందో దాంతో మల్టిప్లై చేస్తే మనకు అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ కూడా ఒకట్లోనే వస్తుంది కాబట్టి 1లో 69 రాదు కాబట్టి తీసేసాను. ఇప్పుడు 23 చూడండి, ఎట్లా ఈ 3 కాలేదు కాబట్టి మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. 23లో 9 రావాలి, అంటే ఇప్పుడు 3 ఎక్కంలో మనకు 9 ఎప్పుడు వస్తుంది? 3 మూల 9 కాబట్టి నేను 23 మూల చేసిన, 3 9 3 2 6 69 ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయింది. నెక్స్ట్ 115 ఉంది,
ఇప్పుడు 23లో 5 3 ఎక్కంలో 5 ఎప్పుడు వస్తుంది? 3 5లో 15 కాబట్టి దీన్ని 5 తోటి చేస్తున్నాం. 5 3లో 15 అంటే 1 ఉంటుంది, 5 2లో 10, 1 ఉంది కాబట్టి 15. సో 23 అనేది ఎగ్జాక్ట్గా 69,115ని డివిజబుల్ చేస్తుంది కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 29, 15 దట్ మీన్స్ 2,50,000తో ఒక కారును కొనుగోలు చేసి దాని మరమ్మతులకు 30,000 పెట్టి అతను 3,50,000కు అమ్మితే అతని లాభ శాతం ఎంత అన్నాడు. ఫస్ట్ మొత్తం ఎంత ఉందో చూద్దాం. 2,50,000 30,000 అంటే ఎంత అండి? 2,80,000. ఓకే, 280 3 సున్నాలు వేలు కాబట్టి సో దాన్ని 3,50,000కి అమ్మిండు. డిఫరెన్స్ ఎంత ఉందండి? 2,80,000కి 3,50,000కి డిఫరెన్స్ ఎంత? 70,000 ఉంది, అంతే కదా. ఈ 70,000 అతని లాభం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? లాభ శాతం అంటే మనకు తెలిసిందే కదా, లాభం బై కొన్న వేల ఎంత? 2,80,000. 280 3 సున్నాలు 2,80,000 ఇంటూ 100% అడిగింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన 4 జీరోలు ఉన్నాయి, ఇక్కడ కూడా పైన 4 జీరోలు ఉన్నాయి, కట్ అయిపోయినాయి. 7 3 21, 7 4 28. సో 100/4, 4 1 4 2 8, 8 పోతే 2 ఉంటుంది, 20 4 5 20. సో 25% అతని లాభ శాతం. ఆప్షన్ 1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 33. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 అంటే 16. క్వశ్చన్ నెంబర్ 16 ఇన్ దిస్ వీడియో చూడండి. 67895432 అనే సంఖ్య కింది వాటిలో దేనిచే భాగించబడుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 3 ఇచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ 2 తోటి భాగించబడాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి ఇది కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి 11 అంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ మైనస్ ఆడ్ నెంబర్స్ అనేది ఈక్వల్ టు 0 అన్న కావాలి, లేదా 11 తోటి డివిజబుల్ అన్న కావాలి. సో చూద్దాం. ఇప్పుడు 6 8 ఎంత అండి? 14. 14 5 ఎంత? 19. 19 3 ఎంత? 22. 22 ఇది ఒకటి 23. ఓకే, మైనస్ ఇప్పుడు చూడండి 7 9 16, 16 4 20, 20 ఈ 2 22, 23 ఇట్ల నుంచి 22 తీసేస్తే ఎంత అండి? 1. 0 రాలేదు కాబట్టి 11 తోటి కూడా డివిజబుల్ కాదు. ఇప్పుడు 6 తోటి డివిజబుల్ కావాలంటే 2 తోటి కావాలి, 3 తోటి కావాలి. ఎందుకు? 2 3 6 కాబట్టి 2 తోటి ఆల్రెడీ కావట్లేదు కాబట్టి మిగిలిన 6 తోటి కూడా కాదు. మిగిలిన ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 3 అనమాట. మనకు మిగిలింది అదే కాబట్టి ఆప్షన్ 4 డివిజబుల్ బై 3. ఒకవేళ చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేయాలంటే వీటన్నిటిని మళ్ళీ సమ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇక్కడ చేసినాం కాబట్టి. చూడండి ఇప్పుడు 23 22 ఎంత అండి? 45. 45/3 తోటి చేసినాం అనుకోండి, 3 1 15 అంటే 3 5 15 3 45. సో 15 తోటి డివిజబుల్ అవుతుంది, 3 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 34 అంటే మనకి ఎంత? 17. 17 క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. సో సింప్లిఫికేషన్ బోడమాస్ రూల్ వాడదాం. ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి కాబట్టి 1 + 3 ఎంత అండి? 1 + 3 4. ఓకే. నెక్స్ట్ బ్రాకెట్ తర్వాత ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి ఇది 12/4 ఉంది. ఓకే, 12/4 అంటే ఎంత? 4 3 12, అంతే కదా. సో ఇంతవరకు 3 అయింది. డివిజన్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్. 2 × 4 8, A8 - 8. నెక్స్ట్ ఇది 5 ఇది 3, A8 + 8. ఓకే, +8 - 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది. ఓకే, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. క్వశ్చన్ నెంబర్ 37 దట్ మీన్స్ ఫర్ అస్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 ఏం అడిగిండు? ఒక తరగతిలోని బాలురు బాలికల సంఖ్యలో 6:5 అన్నాడు. బాలురు బాలికల సంఖ్య కంటే 9 ఎక్కువ అన్నాడు. అయినతో తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో చూడండి, ఇది 6x అనుకుంటున్నా, ఇది 5x అనుకుంటున్నా. ఓకే, బాలురు 6x, బాలికలు 5x. ఏమన్నాడు? బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే 9 ఎక్కువ అన్నాడు. అంటే ఈ ఇద్దరిని మైనస్ చేస్తే మనకి ఎంత రావాలి? 9 రావాలి. ఎందుకు? బాయ్స్ అనే వాళ్ళు 9 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇది బాయ్స్, ఇది కలిసి బాయ్స్ మైనస్ కలిసి చేస్తే 9 రావాలి. 6x - 5x అంటే ఎంత? x ఈక్వల్ టు ఎంత? 9.
మనకి ఎక్స్ వాల్యూ 9 వచ్చింది. సో ఈ ఎక్స్ ప్లేస్లో 9 పెట్టండి. 9 ఆర్లు ఎంత? 54. వీళ్ళెవరు? బాయ్స్. ఓకే, నెక్స్ట్ 5x ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 9 పెడితే 9 5 45. వీళ్ళెవరు? గర్ల్స్. ఓకే, సో ఏమడిగిండు క్వశ్చన్? తరగతిలో మొత్తం విద్యార్థులు 54 45, 5 4 9, 5 4 9, 99. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సో 19th క్వశ్చన్. ఓకే, చూడండి, 41 సంఖ్యల సగటు 62, మొదటి 18 సంఖ్యల సగటు 65.5, చివరి 24 సంఖ్యల సగటు 61.5. 18వ సంఖ్యను తీసేసి మిగిలిన సంఖ్యల సగటు అడిగింది. మనకు సగటు అంటే ఏంటిదండి? ఫార్ములా రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సమ్ ఎంత ఇచ్చిండు అంటే సమ్ అంటే సగటు కదా, సగటు ఎంత ఇచ్చిండు? ఫస్ట్ 41 నెంబర్లది 62 ఇచ్చిండు. ఎన్ని నెంబర్లది? 41. ఓకే, వీటి మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, వీటి మొత్తం అంటే ఇది 41ని 62తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందో మనకు అంత ఆన్సర్ అవుతుంది. కాబట్టి వీటి మొత్తం చూస్తే చూడండి, 62 × 41 చేసినప్పుడు 2 1 2, 4 2 8. నెక్స్ట్ 6 తోటి చేసినప్పుడు 6 1 6, 6 3 18, 6 4 24. సో వీటి మొత్తం సమ్ ఏమవుతుంది? 2 8 6, 8 2 11 14, 4 1 5 2, అంటే 25 42 అనేది టోటల్ అనమాట. 41 నెంబర్స్ టోటల్, 25 42. ఇది క్లియర్. నెక్స్ట్ ఏం అడిగిండు? 18 సంఖ్యలది 65.5 అన్నాడు. నెక్స్ట్ ఏం అడిగిండు? 25 సంఖ్యలది 61.5. సో ఫస్ట్ 18 సంఖ్యలది కనుక్కుందాం. సేమ్ ఫార్ములా 18 × 65.5. ఓకే, 65.5. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుందో వాల్యూ. నేను వాల్యూ డైరెక్ట్ ఇస్తున్నాను చూడండి, 1179 వస్తుంది. ఓకే, ఇదేంటిది? 18 నెంబర్స్. నెక్స్ట్ ఎంత ఇచ్చిండు? ఎంత మెన్షన్ చేసిండు? 24 ఇచ్చిండు. 24 × ఎంత చేయాలి? 61.5 చేయాలి. 61.5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే చూడండి, ఈ వాల్యూ డైరెక్ట్ ఇస్తున్నా, 1476 వస్తుందండి. ఓకే, 1476 వస్తుంది. సో మనకు టోటల్ ఎంత ఇచ్చిందండి? 41 నెంబర్స్ మనకి ఎంత వచ్చింది? సగటు 25 42. ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ రెండింటిని సమ్ చేయండి. 9 6 ఎంత అండి? 15 కాబట్టి 5 ఇక్కడ పెట్టుకొని 1 ఇక్కడ పెట్టుకుంటే 7 7 14, ఇది ఒకటి 15 కాబట్టి 1 ఇక్కడ పెట్టుకుందాం. 4 1 5, ఇది ఒకటి 6, 1 1 2. మనకి ఎంత వచ్చింది? 21 55. ఓకే, మనకి 26 55, 26 55 వచ్చింది. ఓకే, ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ చూడండి, మనం 42 నెంబర్స్ తీసుకున్నాం. ఎట్లా? ఫస్ట్ 18 తీసుకున్నాం, తర్వాత 24 తీసుకున్నాం. ఈ రెండింటిని సమ్ చేయండి, ఎంత వస్తుంది? 8 4 12, 2 2 1 3 1 4, 42 నెంబర్స్ తీసుకున్నాం మనం. అసలు మనకు కావాల్సిన ఎన్ని నెంబర్లు? 41. ఓకే, ఈ 42 అనేది ఏంటిదంటే ఇక్కడ మెన్షన్ చేసి చూడు, ఈ 8వ సంఖ్యని మనం ఫస్ట్ 18లో తీసుకున్నాం, లాస్ట్ 18లో తీసుకున్నాం, అంటే 2 టైమ్స్ వచ్చింది అనమాట ఈ 8వ సంఖ్య అనేది. ఓకే, సేమ్ మన ర్యాంకింగ్ సిస్టంలో ఫస్ట్ నుంచి 7వ వాడు, చివరి నుంచి 8వ వాడు అంటే 2 టైమ్స్ సమ్ చేసి -1 ఎట్లా చేస్తామో సేమ్ వే ఇక్కడ మనం 2 టైమ్స్ ఒకటే 18 నెంబర్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం డిఫరెన్స్ చేద్దాము. డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము. దాని నుంచి బై 2 చేస్తే మనకు 1 టైం వస్తుంది. 5 నుంచి 2 పోతే ఎంత అండి? 3. 5 నుంచి 4 పోతే 1. 6 నుంచి 5 పోతే 1. 6 నుంచి 5 113 అండి. 113 అనేది 18th నెంబరు 2 టైమ్స్ చేసినాం. మనకు 1 టైం కావాలి. ఎందుకు? ఒక్కసారి తీసేసిన తర్వాత యావరేజ్ అడిగింది. దీన్ని బై 2 చేస్తే మనకు 18 నెంబర్ ఎంతో వస్తుంది. దీన్ని బై 2 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 2 5 10, 2 6 12, పాయింట్ 1 ఉంటే 10 అవుతుంది కాబట్టి 2 5 56 పాయింట్ అనేది 18th నెంబర్ యొక్క వాల్యూ. ఆ 56.5 అనే దాన్ని దీని నుంచి తీసేయాలి. ఎందుకు? ఇది టోటల్ 41 నెంబర్లు కాబట్టి 56.5ని దీని నుంచి తీసేద్దాం. 56.5ని తీసేసి బై మనకి ఏమడిగిండు? మిగిలిన సంఖ్యలో సగటు అడిగిండు. అది ఓంగా మిగిలిన ఎన్ని నెంబర్లు ఉంటాయి? 40 ఉంటాయి కాబట్టి బై 40 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ బై 2 చేయలేదు, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టైమ్స్ మైనస్ చేసిండు అనమాట. సో నేను బై 2 చేస్తే ఆప్షన్స్ మ్యాచ్ కావట్లేదు. బిహైండ్ ద లెవెల్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి
నేను ఈ 56.5 అనే సబ్ట్రాక్ట్ చేయకుండా డైరెక్ట్ 113ని సబ్ట్రాక్ట్ చేసి బై 40 చేసిన సెకండ్ స్టెప్లో. అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ 1 వస్తుంది. ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, సో యాక్చువల్గా బై 2నే చేయాలి. సో ఇక్కడ బై 2 ఆప్షన్ లేదు, అన్ని అవుట్ ఆఫ్ 61 62 అట్లా వస్తుంది అనమాట. సో అది నియర్ బై ఆప్షన్ కూడా లేదు కాబట్టి నేను బై 2 చేయకుండా చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42. దట్ మీన్స్ ఈరోజు మన ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 20 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. రెండవ సంఖ్యకు మొదటి సంఖ్యకు ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా నాలుగవ సంఖ్యకు మూడో సంఖ్య ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఐదో సంఖ్యకు రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వేస్తుందో చెప్పాలి. 990 అంటే మల్టిప్లై బై 10 చేసింది అనుకుందాం. ఇది 530 అంటే మల్టిప్లై బై 6 రిలేషన్ ఉందా లేదు అట్లా చూసుకుందాం. 9 ఇప్పుడు ఆల్రెడీ 9 ఉంది కదండి, 9కి +1 కలిపి 10 చేసిండు అనుకోండి, ఏమవుతుంది 90 వస్తుంది. 5కి 1 కలిపితే ఎంత వస్తుంది 6 వస్తుంది. 6 5 ఎంత అవుతుంది 30. ఓకే, 10కి 1 కలిపితే ఎంత వస్తుంది 11. 11 10 110. ఓకే, రిలేషన్ చూడండి, 9 ఉంది కదా, 9కి ఏం చేసిండు 9కి 1 కలిపిండు, 1 కలిపి ఇంటూ చేసిండు, 9 10 90 ఈ రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ 5 ఉంది కదా, 5కి 1 కలిపిండు, 1 కలిపి మల్టిప్లై చేసిండు, 5 6 30 ఈ రిలేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, 10 ఉంది కదా, 10కి 1 కలపాలి, 10కి 1 కలిపితే ఎంత అవుతుంది 11 అవుతుంది. ఓకే, 11 10 ఎంత 110, 11 10 110 ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 21 43 క్వశ్చన్. బార్ గ్రాఫ్ ఇచ్చిండు చూడండి. 10వ తరగతిలో 4 విభాగాల్లోని బాలికలు బాలుర సంఖ్య వివరాలు అందిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేయండి. 10A 10B 10C 10D గర్ల్స్ బాయ్స్. సో హార్జెంటల్ అనేవాళ్ళు బాయ్స్, క్రాస్ మార్క్ ఉన్న వాళ్ళు గర్ల్స్. ఓకే, పై విభాగంలోని మొత్తం విద్యార్థుల్లో అత్యధిక శాతం బాలికలు ఏ విభాగంలో ఉన్నారు? ఓకే, చూడండి, అత్యధిక శాతం బాలికలు ఏ విభాగంలో ఉన్నారు అని అడిగింది. బాలికలు కదా, బాలికలు అడిగిన అత్యధిక శాతం బాలికలు ఎక్కడ అంటే హైయెస్ట్ ఏ నెంబర్ ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందండి, ఇది బాలికలు అండి, తిక్కున్నది బాలికలు. ఓకే, తిక్కున్నది బాలికలు, తిక్కుకుంది బాలికలు. అత్యధిక శాతం అంటే ఎక్కువ. మనం ఎక్కువ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఎక్కువ బై అసలు, అంటే లైక్ లాభం అని హైయెస్ట్ వాల్యూ వచ్చినప్పుడు ఏంటిది, ఎక్కువ ఎక్కడుందో హైయెస్ట్ ఎక్కడుందో బై ఒరిజినల్ వాల్యూ వేస్తాం. మనం దేంతో కంపేర్ చేస్తామో అది వేస్తాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి, 22కి 18కి 4 ఉంది, ఇక్కడ -1 అవుతుంది. ఎందుకు, బాయ్స్ ఎక్కువ కాదు. 26 14 ఇక్కడ ఎక్కువ వస్తుందండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది 12 ఉంది. 21 6 అంటే ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. సో హైయెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది 12 ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడనే హైయెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది మనకి. అది జనరల్ కామన్ సెన్స్ అనమాట. ఎక్కువైతే డిఫరెన్స్ ఎక్కువ ఉందో అక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో 10C ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 44 దట్ మీన్స్ 22 చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. దుస్తులన్నీ గ్రీన్ అనమాట. సో క్లాత్స్ సి అని తీసుకున్నాం. ఇవన్నీ ఏంటి అంటుండు గ్రీన్ కాబట్టి జీ అని పెట్టుకున్నాం. ఓకే, ఇవన్నీ జీ అనమాట. నెక్స్ట్ గ్రీన్ అన్ని ఆకులు, ఈ గ్రీన్ అన్ని ఏంటి లీవ్స్ ఎల్ అని పెట్టుకున్నాం. ఓకే, కొన్ని ఆకులు ఒరిజినల్స్, ఈ కొన్ని లీవ్స్ అంటే ఏంటిది ఒరిజినల్స్ కాబట్టి ఓ అని పెట్టుకున్నాం. ఓకే, కన్క్లూజన్ చేద్దాము. కొన్ని ఒరిజినల్స్ గ్రీన్, కొన్ని ఒరిజినల్స్ గ్రీన్ అంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్. కొన్ని ఆకులు దుస్తులు, కొన్ని ఆకులు అంటే లీవ్స్, దుస్తులు అంటే క్లాత్స్. ఎస్, ఇది రైట్. ఎందుకు రైటు, ఈ లీవ్స్నే గ్రీన్ ఉంది, గ్రీన్నే క్లాత్స్ ఉంది. ఓకే, ఇది కావడానికి ఛాన్సెస్ ఉంది. కొన్ని ఆకులు అన్నాడు అంటే కొన్ని లీవ్స్ కావడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే యాక్చువల్ ప్రకారం అన్ని దుస్తులు ఆకులు. కాకపోతే మనకు కొన్ని ఆకులు అంటే చూడండి, ఇప్పుడు పెద్ద సర్కిల్ నుంచి చిన్న సర్కిల్కి వస్తున్నాం అండి 2 వర్డ్స్. ఏమవుతుంది ఇప్పుడు ఇవన్నీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ పోయినప్పుడు కొన్ని అవుతుంది అనమాట, ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ వచ్చినప్పుడు అన్ని అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ ఉంది, కాకపోతే వాడు ఏమడిగిండు పెద్ద సర్కిల్ సగం అంటుండు. సో ఇది ఓకే స్టేట్మెంట్. నెక్స్ట్ దుస్తులు ఏవి ఒరిజినల్ కావు అన్నాడు. క్లాత్స్కి ఒరిజినల్కి ఒక రిలేషన్ అనేది ఉంది. ఐదర్ వాడు రిలేషన్ మెన్షన్ చేయకున్నా కూడా మనం డిసైడ్ చేయలేము అనేది కూడా ఫ్యాక్టర్ కూడా తీసుకోవచ్చు. కొన్ని ఒరిజినల్స్ గ్రీన్, ఇక్కడ ఒరిజినల్స్ గ్రీన్కి రిలేషన్ మెన్షన్ చేయలేదు,
అట్లా తీసేసుకుందాం. ఇది కూడా దుస్తులు ఒరిజినల్ కాదంటే క్లాస్కి ఒరిజినల్ కూడా రిలేషన్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా తీసేద్దాం. సో ఫైనల్గా ఆప్షన్ 2 అనేది కన్క్లూజన్ 2 అనేది మనకి రైట్ వస్తుంది అనమాట. ఓకే, ఆప్షన్ 2 అంటే ఆప్షన్ 4. ఓకే, కన్క్లూజన్ 2 అంటే ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 45 అంటే 23 చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో టీవీ అనేది 12, క్యూఐ అనేది 20 అనే పదానికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది 16, ఇది 24. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 12, 20 అంటే ఎంత పెరిగిందండి? 8 పెరిగింది. 16, 24 ఎంత పెరిగినట్టు? 8 పెరిగినట్టు. ఇప్పుడు 20 అంటే ఎంత పెరిగింది? 28 పెరిగింది. ఓకే, +8 యాడ్ చేసిన. సో 28 అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, టీకి క్యూ. టీ అంటే 20, క్యూ అంటే ఎంత అండి? 17. 20, 17 అంటే ఎంత? -3. ఓకే, బి అంటే 2, వై అంటే 25 ఎంత? -3. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ ఎం అంటే 13, 13 - 3 10, జే అంటే 10. ఓకే, ఇది క్లియర్. ఎల్ అంటే 12, 12 - 3 అంటే 9. ఇది కూడా క్లియర్. సో ఈచ్ లెటర్ -3 చేసింది. సో ఆర్ అంటే 18, 18 - 3 చేస్తే ఎంత అండి? 15, 15 అంటే ఎంఎన్ఓ. బి అంటే 4, 4 - 3 1, 1 అంటే ఏ. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఓఏ 28, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. 46 అంటే మనకి 24 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. x + y అంటే 18 అంట. xyల లబ్దం 77 అయినచ్చు కింది జతలలో ఏ జత వస్తాయో xyల విలువలను సూచిస్తుంది. చూడండి, మనకి 18 రావాలి సమ్ చేస్తే. 10 8 18, 9 9 18, 12 6 18, 11 7 18. సో ఇవన్నీ ప్లస్ చేస్తే సాటిస్ఫై అవుతున్నాయి. మనం మల్టిప్లై చేసి ఎంత రావాలి? 77 రావాలి. 10 8 18లో 88, ఇది కాదు. 9 9లో 81, ఇది కాదు. 12 6లో 72, ఇది కూడా కాదు. 11 7లో 77, ఇది మనం ప్రొడక్ట్ చేసి ఎంత వచ్చింది? 77 వచ్చింది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47, 25. ఓకే, చూడండి, ఇక్కడ దిగువ ఇచ్చిన 3 అక్షరాల ఆధారంగా క్వశ్చన్ అడగడం జరిగింది. పై పదాల్లో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షరమాలను దాని తర్వాత అక్షరంతో మారిస్తే అలా ఏర్పడే ఎన్ని పదాల్లో అచ్చు ఉండదు? అన్నిట్లో తర్వాత అక్షరంతో మారవాలన్నాడు. ఏకి ఏముంటుంది? బి. ఎల్కి ఎం, మళ్ళీ ఎం కాదు. ఎన్కి ఎం, ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్ టి యు ఈఎఫ్. నెక్స్ట్ పి క్యూ అంటే పి తర్వాత క్యూ, ఈ తర్వాత ఎఫ్, టీ తర్వాత ఏంటిదండి? 21 యు. నెక్స్ట్ ఏ అంటే 1 కాబట్టి బి, ఆర్ ఎస్, ఈ అంటే ఎఫ్. ఇది ఫైనల్. మనకి అచ్చు ఉండదు అన్నాడు. అచ్చులు అంటే ఏంటిదని మనకి AEIO U. ఇందులో ఉందా? ఇందులో లేదు. ఓకే, ఇందులో ఉందా? ఇందులో కూడా లేదు. ఇందులో ఉందా? ఇందులో కూడా లేదు. ఇందులో ఉందా? ఇందులో కూడా లేదు. దేంట్లో రాలేదు కదా. ఏర్పడిన ఎన్ని పదాల్లో అచ్చు ఉండదు అన్నాడు. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. సారీ అండి, ఇట్ వాజ్ మై మిస్టేక్. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, నేనే చూసుకోలేదు. AEIOU కదా వచ్చులు అంటే. సో ఇందులో ఇది కాదు, ఇది కూడా కాదు. సో మిగిలిన 2, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ద 25th క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టిల్ 50, వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అనమాట. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.